We all having time and health and everything is good. We must seek God fervently. మన యొక్క జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాం, మంచి సమయాన్ని కలిగి ఉన్నాము అంటే మనము దేవునికి సమీపంగాను దేవుని వెతకవలసినటువంటి వారమై ఉన్నాం. There must be a days coming days. We will not able to gather like this. We will not able to do something in our body condition, in our mind condition. So this is the right time to seek God. రానున్నటువంటి దినాలలో మనమంతటి విధంగా కూడుకోలేకపోవచ్చు, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు, మన మైండ్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇది సరి అయిన సమయము, ఆరోగ్యము, బలము ఉండగానే దేవుని వెతికేది మంచి సమయం అయ్యింది. If we are the person having the good health and good mind, and we will able to seek God, and we have a time, in that right time we are not seeking God, that is a very bad thing. మనకు మంచి ఆరోగ్యం, మంచి మైండ్ సెట్ కలిగి ఉన్నప్పుడు, మంచి బలము కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకలేదు, దేవుణ్ణి కొరకు వెతకలేదు అంటే ఇది చాలా దుస్థితి అన్నమాట. God is a God to help us yesterday and today and tomorrow. మన దేవుడు ఎలాంటి వాడంటే నిన్న, నేడు, రేపు మనకు సహాయకుడుగా ఉన్నాడు. So in our life we are facing 2021, this August 15th, we may face something, but God is a faithful God. He was teach a good thing 1 month before, 1 year before, 1 week before. అయితే ఈ 2021 ఆగస్టు 15వ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మన దేవుడు ఎంతో మంచివాడు. దాన్ని ఒక నెలకు ముందుగానే మనకు నేర్పించగలిగిన వాడుగానే ఉన్నాడు. So God is a God to show everything. Even He is able to share His heart to His people. మన దేవుడు ఎలాంటి వాడంటే వాడు, అంత మాత్రమే కాదు తన హృదయంలో ఉన్నవి కూడా మనతో చెప్పగలిగేటువంటి వాడుగా. See that Proverbs chapter 1 verse 23 says like this. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. See, we can see like this. என் கடிந்து கொள்ளுதலுக்கு திரும்புங்கள், இதோ என் ஆவியை உங்களுக்கு அருளுவேன், என் வார்த்தைகளை உங்களுக்கு தெரிவிப்பேன். సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. See, really brothers, you know what exactly God is doing in our life? ప్రియమైన సహోదరులారా, యథార్థంగా మన జీవితాల్లో ఏం జరుగుతుందో మీరు గ్రహించారా? So God is doing this job. What He is doing? He has given the rebuking, கடிந்து கொள்ளுதல், always in our situation, in our thing. He has done this job. మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన పని తను చేస్తున్నాడు. అదేంటంటే తన విషయాల్లో మనకు. Then He has given the spirit. இதோ என் ஆவியை உங்களுக்கு அருளுவேன். ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. Why God is doing something? You are going seeking God in the early morning. God has poured out His spirit in your heart, and you and me understand the God's way.
మనం ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఆయనను వెతికినప్పుడు ఆయన తన ఆత్మ చేత మనల్ని ఎందుకు నింపుతున్నాడంటే తన మార్గములను కనుగొనాలనే ఉద్దేశంతో. So God in His wisdom, He has poured out the Spirit. Without His Spirit, we will not able to understand God and His way. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకపోతే దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క మార్గాన్ని మనం అర్థం చేసుకోలేము కనుక ఆయన తన ఆత్మ చేత నింపుతున్నాడు. So some of the thoughts going in your mind, it is not match my spirit. So he rebuking and change the thought. It is written. இதோ நான் என் கடிந்து கொள்ளுதலுக்கு திரும்புங்கள். చూడండి మన యొక్క ఆలోచనలు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఆయన గద్దిస్తున్నాడు. నా గద్దింపు విని తిరగండి, నా తట్టు తిరగండి అని చెప్పి ఆయన గద్దిస్తున్నాడు. So when we have a time, when we have a strength, when we have to be fully wealthy, we may see God and He rebuking and give the spirit and understanding His heart. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనము బలముగా ఉన్నప్పుడు, మన యొక్క ఆర్థిక పరిస్థితి సరైన స్థితిలో ఉన్నప్పుడే మనం ఆయనను వెతికినప్పుడు ఆయన తన యొక్క ఆత్మ చేత ఆయన గద్దింపుకు మనం విని తిరిగితే తన ఆత్మ చేత మనం నింపుతూ ఉంటాడు. Then what God is doing? Then He is telling, my word, என் வார்த்தைகளை உங்களுக்கு, I will show my word. It is written. తర్వాత దేవుడు చేసేటువంటి పని ఏంటంటే నా ఉపదేశమును మీకు తెలిపేదను. See, what are the things God is doing in our life? మన జీవితాలలో what are the things God is doing in our life? దేవుడు ఏమేమి కార్యాలు చేస్తున్నాడు గ్రహించారా? See, when we see God, He rebuking and He is pour out His spirit and He show His word. మనము దేవుని వెతికినప్పుడు ఆయన మనల్ని గద్దిస్తాడు, తర్వాత తన ఆత్మను కుమ్మరిస్తాడు, తర్వాత తన ఉపదేశాన్ని మనకు తెలియజేస్తాడు. Why? Because now in August 15th, you are facing something in your life. God knows before what will be going to be happen on this day. So 1 week before, 1 month before, 1 year before, God has done this great work in your life. Proverbs 1:23. ఈ యొక్క సామెతలు 1:23 వచనం ప్రకారము ఆగస్టు 21 ఈ యొక్క 15వ తారీఖున నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి దేవుడు ముందుగానే ఎరిగిన వాడై ఉన్నాడు. 1 నెల క్రితమే, 1 సంవత్సరం క్రితమే ఈ రోజు ఏం జరుగుతుందో అని కూడా పరిపూర్ణంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు మన దేవుడు. Even He will show His word to you also. His word. అయినప్పటికీ కూడా ఆయన తన ఉపదేశాన్ని మనకు తెలియచేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. Maybe not in the Upadesam, His word, exact word of this situation. అయితే మన తెలుగులో ఉపదేశం ఉంది, కానీ దేవుని యొక్క మాట ఆయన స్వరము మనకు తెలియజేసేవాడుగా ఉంది. So what is the exact mistake normally believers done in their life? విశ్వాసులు సర్వసాధారణంగా వారి జీవితాల్లో చేసినటువంటి తప్పేంటో తెలుసా? You know what exact foolishness what we done in our life? విశ్వాసులు చేస్తున్నటువంటి బుద్ధిహీనమైన పని ఏమిటో తెలుసా? See, here is written 24. நான் கூப்பிட்டும் நீங்கள் கேட்க மாட்டோம் என்கிறீர்கள்.
Is it okay, brother? నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి. See, what is our mistake? He called, but we are not hearing, right? హలో, He called, we are not hearing. பிரதர் கேக்குதா என்னோட வாய்ஸ்? ஹலோ, கேக்குது. We called, we are not hearing. ஹலோ, கேக்குது. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వినలేకపోతున్నాం, వినలేని స్థితిలో ఉన్నాం. See, the next thing, என் கையை நீட்டியும் கவனிக்கிறவன் ஒருவனும் இல்லை. I stretch out my hand, but these people know they are not listening to me. నా చెయ్యి చాపగా ఎవరు కూడా లక్ష్య పెట్టకపోతున్నారు. See, brothers, don't blame God. Don't be disappointed in God. God already done everything in our life. మన జీవితాల్లో దేవుడు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము సమస్యలు పోని అవసరం లేదు. Before you are facing this hard time, God already showed to you how you to be handled this situation. మన యొక్క పరిస్థితులు జరగక ముందే దేవుడు అన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. He will, if you have good health and good time, maybe you may go to the Lord and God show how you will be handle the situation what you are facing today. కాబట్టి మన జీవితంలో ఈ రోజు జరగబోతున్నటువంటి విషయాలు ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలన్నది మనకు ఆరోగ్యము, బలము, సమయం ఉండగానే ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. See what exactly God is doing in our life. It is exactly done. He is, what is in Telugu I don't know. He is calling. He is shoutly is calling. Hey, 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 hey! Don't do it! Don't do it! This is the way it is written. దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి పని ఏంటంటే, తెలుగులో ఏమందో నాకైతే తెలియదు కానీ, నేను పిలువగా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. He shouted like anything. ఆయన మనల్ని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ ఉన్నాడు. Here is written, none. That means God want to talk to you something, but you are having so much of engagement in your life. You are entitled with many other things in your life, but God is standing behind you and He is calling and crying, right? చూడండి, దేవుడు మనల్ని పిలిచి మనతో మాట్లాడాలని మన వెనకాల ఉండి కేకలు వేస్తూ ఉంటే, మనమేమో వేరే వాటి విషయంలో మనం అతుక్కుపోయిన వారంగా ఉన్నాం. It is written, நான் என் கையை நீட்டியும் கவனிக்கிறவன் ஒருவனும் இல்லை, right? చూడండి, నా చెయ్యి చాపగా ఎవరు కూడా లక్ష్య పెట్టలేనటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇల్లస్ట్రేషన్ అబౌట్ దిస్ వర్డ్, ఎన్ కయ్యై నీటియం. చూడండి, నేను చెప్పేటువంటి ఒక ఉపమానాన్ని మీరు నా చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టలేదన్న విషయాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. On that road there was somebody that the traffic constable always stand there in the 3 junction. కానిస్టేబుల్ ఎప్పుడు కూడా 4 రోడ్ల జంక్షన్ లో నిలబడుతూ ఉంటాడు. See, this constable, traffic constable, having one board in his hand,
that is written STOP, stop. ఆ కానిస్టేబుల్ చేతిలో ఒక ప్లేట్ ఉంటుంది. దాని మీద ఏమని రాసి ఉంటుందంటే STOP, స్టాప్ అనేటువంటిది చేతిలో పెట్టుకుని ఉంటాడు. See, there was a heavy drug and anything is coming. He stretched out his hand and asked the opposite party to stop there. ఎప్పుడైతే ఒక పెద్ద లారీ రోడ్డు దాటుతుందంటే ఈ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే ఎదురుగా వచ్చేటువంటి పక్కదారిని వచ్చేటువంటి వారిని ఆఫ్ చేయమని చెప్పి ఈ యొక్క చెయ్యి తాపి ఈ యొక్క బోర్డుని చూపిస్తాడు. He stretched out his hand and he want to stop the miserable thing it going to be happen in that road. He want to stop it, so he stretched out his hand and stop it, right? ఆ 4 రోడ్ల మధ్యన జరగబోయేటువంటి యాక్సిడెంట్ ఆపత్తిని, ఆ ప్రమాదాన్ని ఆఫ్ చేయాలి అంటే అతడు తన చెయ్యి చాపి స్టాప్ అనేటువంటి బోర్డుని చూపిస్తాడు ఒకే గొప్ప లక్ష్యంతో. Here is written, en kaiye neetivan gavanikkiravan orunumille. ఇక్కడ మనం చూసినట్లయితే నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టడం లేదు. See that whenever you see the traffic constable, please remember my illustration. మీరు కానిస్టేబుల్ ని చూసినప్పుడల్లా కూడా ఈ యొక్క ఉపమానాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుతూ ఉన్నాను. See what are the things he has done, north, east, west, all the areas. ఇతన్ని చేసేటువంటి పని ఏంటో తెలుసా? తూర్పు, దక్షిణం, పడమర అన్ని ఏరియాల్లో కూడా స్టాప్ అనే బోర్డు. The selling is asked, he stretched out the hand to the eastern side, stop there, and he showed the next hand to the western side, please come. Here stop, here come. ఇతడు చేసేటువంటి పని ఏంటంటే పడమటి దిక్కున్న వారిని ఆపమని చెప్పి బోర్డు చాపి, తూర్పు దిక్కున ఉన్నటువంటి లారీని పోమని చెప్పేటువంటి చేయి చాపి పోమని చెప్తారు. In the same time, in the north and the south side, both the people, they have to wait until these people to be the traffic to be clear on east and west, west and east. ఈ తూర్పు నుంచి పడమరకి వెళ్ళేటువంటి ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు కూడా ఉత్తరం, దక్షిణం, పడమర వాళ్ళందరిని ఆఫ్ చేస్తాడు. See, exactly God has done in our life what you are facing today, August 15th. I tell you, brother, I tell you, sister, the exact work was happened 1 month before in your life. But here it is written, Nan en kaiye neetivan gavanikkiravan orunumille. కాబట్టి ఈ 2021 సంవత్సరం ఆగస్టు 15న నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఒక నెల రోజుల క్రితమే దేవుడు తన చెయ్యి చాపినా కూడా మనం లక్ష్యం ఉంచలేనటువంటి స్థితిలో ఉన్నామని తెలియజేస్తుంది. Early morning 5 o'clock, God wake up you, ask you to come to him. He won't talk to you, but you are so much of interesting to sleep. So you missed out the instruction of God on that day. దేవుడు అంతకు ముందుగానే ఉదయకాల సమయంలో నీకు మెళుకువిచ్చి నేను నీతో మాట్లాడాలి, లేగిచ్చి ప్రార్థన చేయి అని చెప్తే మనము నిద్రపోయినటువంటి స్థితిలో ఉన్నాము కనుక ఆయన ఉపదేశాన్ని మనము పొందుకోలేనటువంటి వారంగా ఉన్నాము. God remember something 2-3 months before. Please read this area. Please study this man in the Bible. Please read this word. Again and again it comes. But you are so much of interesting playing the game in the mobile. You are listening many of the things in the entertainment things. But you are not concentrating that voice God want to speak to in your life. ఒక 2-3 వారాల క్రితమో, ఒక నెల క్రితమే పలానా ఒక వ్యక్తి గురించి చదువు, పలానా వ్యక్తి గురించి బైబిల్లో నుంచి నువ్వు ధ్యానం చేయని చెప్పి దేవుడు మనకు ఆ ప్రేరేపణ కలిగించినప్పటికీ కూడా మనము సెల్ ఫోన్ లో గేమ్స్, వీడియో గేమ్స్ ఆడుతూ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబంధించినటువంటి వాటిని మనం గమనిస్తూ మనము దేవుని యొక్క స్వరాన్ని మనము గ్రహించినటువంటి వారంగా ఉన్నాం. So many of the time our close relatives like wife and children, everybody says, Daddy, you have to study this book, Daddy. Daddy, you are not reading Bible today. Daddy, you are not hearing something they are saying, no?
It's all the guidance of God. It is this is the work of God is stretch out his hand. దేవుడు తన చెయ్యి చాపేయటం అంటే ఏంటంటే మన పిల్లల ద్వారానో మన వారి ద్వారానో, డాడీ నువ్వు ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యి, డాడీ నువ్వు ఈ రోజున ప్రార్థన చేయలేదు, ఈ విధంగా దేవుడు తన చెయ్యి చాపి ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నా కూడా మనం వినకపోయిన స్థితిలో ఉన్నాం. So God want to make your muscles strong. You are facing some situation coming days, so he asks you to come for his gym. But we are so lazy people. No, God, I know the word of God, I have experience. What is the purpose of going to gym and making strong? అయితే దేవుడు మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే, రానున్న దినాల్లో నువ్వు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నావు కాబట్టి నువ్వు బలవంతుడిగా ఉండటానికి జిమ్కి వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేయని చెప్పి దేవుడు ప్రేరేపిస్తుంటే, మనము సోమరిపోతుల్లాగా ఏమంటున్నామంటే, నాకు దేవుని వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి, నాకెందుకు అని చెప్పి మనం నిర్లక్ష్యమైన స్థితిలో ఉన్నాము. See, even God is taking to a gym. You are touching that bar and simply playing, and you are taking the tumbles. What a tumble, yeah, leave it. And this is the thing. I know. See, it is a runner. Oh, what is this? This many of the time neglected. But today's situation is very bad. You know that? What exactly we done in our life? ఈ రోజున మన యొక్క పరిస్థితులు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారడానికి గల కారణం ఏంటంటే, గత దినాల్లో దేవుడు మనల్ని వీటన్నిటిని ఎదుర్కోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువులను పట్టుకుని వీటితో ఏముందలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టి ఈ రోజున మనం ఈ విధంగా బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నాం. You know what is the gym? It is gym called touch self. That is called godly gym. దేవుని యొక్క జిమ్ సెంటర్ ఏంటంటే టచ్ సెల్ అనేది దేవుని యొక్క జిమ్ పాయింట్. Touch the self. God allowing many people touch yourself. You are breaking. Then the situation comes, you are retaliate differently, but you are not having the proper training in the gym, right? దేవుడు మనకు నేర్పించేటువంటి జిమ్ ఎలాంటిదంటే, మన స్వార్థపూరితమైన దానిని దాన్ని టచ్ చేయడము, అంటే మన యొక్క స్వార్థాన్ని టచ్ చేసినప్పుడు ప్రతి దినము ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు రాబోతున్నటువంటి దాంట్లో మనం వేరే విధంగా ప్రతిస్పందించే వాళ్ళం కదా. So one day I was talking to my phone and sitting in the car. I was in the very roadside. I was not standing center of the road. One corner I was playing, and also I'm counseling to somebody. And that time something happened. నేను ఒక రోజు నా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ నా కారుని వారాన్ని నిలబెట్టి ఫోన్ లో ఒక వ్యక్తికి నేను కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో ఒక సంఘటన జరిగింది. You know one thing, somebody knocked my glass, and I down the glass. He was firing me like anything. Even that brother and that counseling, that family is listening what they are speaking. He was firing me like anything without any purpose. అయితే వెంటనే అక్కడ ఏం సంఘటన జరిగిందంటే, ఒక వ్యక్తి వచ్చి నా కారు అద్దాన్ని కొట్టాడు. వెంటనే నేను ఆ కారు అద్దాన్ని కిందకి దించగానే అతడు నా మీద భయంకరంగా తిట్టడం మొదలెట్టాడు. నేను కౌన్సిలింగ్ ఫోన్ లో చెప్తున్న వారు కూడా వింటూ ఉన్నారు అతను తిట్టేటువంటి మాటలు. I know that this is a gym. This is like a dumbbells for me, right? I need to be react like very exactly. I'm reacting. Sorry, sir. I don't know what is the mistake I have done. Sorry, sir. Even legally I was true, but even then, that is a gym for me to touch myself. ఆ సమయంలో నా స్వార్థం అనే దానిని నల్లకు కొట్టడానికి అదొక ప్రాక్టీస్ గా నేను తీసుకున్నాను. ఎందుకనంటే నేను ఒక పక్కన వారన కూడా నిలబెట్టినా కూడా అతను నన్ను తిట్టుతున్నాడంటే, సారీ సార్ నా వల్ల ఏం మిస్టేక్ జరిగిందో సారీ అని చెప్పి అతన్ని అడుగుతా ఉన్నాను. నేను ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. See what exactly meaning the real situation come into my home life, in my office life, in my church life. Somebody stand and speak like unwanted thing. Already I have tumbles, right? I already exercise my heart, right? Now I am facing retaliate is very properly I am reacting, right?
నిజంగా యథార్థమైన జీవితంలో ఆఫీస్‌లో గాని, నా కుటుంబంలో గాని నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నా ఎదురుంగా వచ్చి ఎవరు నన్ను తిట్టినప్పటికి కూడా నేను ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేది ముందుగానే నేను జిమ్‌లో ప్రాక్టీస్ చేశాను కాబట్టి, నేను ఈ విధంగా సాధన చేశాను కాబట్టి దాన్ని జయించగలుగుతూ ఉన్నాను. See, I was listening the voice of God on that time. Unwanted and unrighteously they are spoken. Even myself was touched. I obey. Yes, it to be broken. It to be put to shame. I understand the tumbles 1, tumbles 2, tumbles 3, 100 tumbles. Then my muscle is coming like I am facing some situation. Really, it comes now. Then I am. It exactly the stretch out the hand. You understand? చూడండి దేవుడు తన చెయ్య నా మీద ఏ విధంగా చాపుతున్నాడు అనేది నేను ఏ విధంగా గ్రహింపు కలిగి ఉన్నానంటే అన్ని కారణము లేకుండానే సంబంధము లేకుండానే మనుషులు నా మీదకి రేగినప్పుడు వారు నన్ను తిడుతూ ఉన్నప్పుడు నన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఆ యొక్క స్వార్థం అనేది ఒకటో దమ్ములు రెండో దమ్ములు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడాన్ని బట్టి నేను వాటన్నిటిని సహించగలుగుతున్నాను అదే నేను చెయ్యి చాపగా ఆ యొక్క సాధన చేశాను. So that is the reason some miserable things happen today and you are not able to get the word from the Lord. The reason behind is in the days, last days, you are miss. We were miss in our thing something. That is the reason today our hand is empty, right? ఈ రోజున మన చేతుల్లో బలము లేకుండా మనము పరిస్థితులు ఎదుర్కోలేనటువంటి స్థితిలో నిలబడడానికి గల కారణం ఏంటంటే గడిచిన దినాల్లో దేవుడు మనకు సాధనానికి ఏర్పాటు చేసిన వాటన్నిటిని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి మనం ఈ రోజున ఏమీ లేని వారిగా ఉన్నాం. So some places the train road is closed, some bus road and train road is there. Many of the cases you know that many times the bus unknowingly that it is crossed that railway track, the train and then bus got accident. You know many cases in India. మన ఇండియాలో అనేక యాక్సిడెంట్లు రైల్వే గేట్ దగ్గర గేట్ వేయకపోవటంలో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ట్రైన్ వచ్చి గుద్దటము అనేక మంది చనిపోతే ఈ విధమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం మనం. The reason behind is they are not seeing the hand, the stretch outing hand of stop. The stretch outing hand stop. Don't speak. ఈ యొక్క యాక్సిడెంట్లన్నిటికీ గల కారణం ఏంటంటే స్టాప్ అనేటువంటి చెయ్యి చాపినటువంటి వారిని మనం లక్ష్య పెట్టకుండా ఉండటాన్ని బట్టే యాక్సిడెంట్లు జరిగాయి. God is telling, don't speak like this, don't look like this, don't act like this, don't do it, don't do it, don't do it. But we are not listening, right? దేవుడు ఈ విధంగా మాట్లాడకూడదని స్టాప్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చూడొద్దు, నీవు ఈ విధంగా చేయొద్దని దేవుడు ఈ విధంగా తన చేయి చాపినప్పుడు కూడా మనం లక్ష్య పెట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాం. Many times inside our conscious, don't stand here, stop it, don't speak here, stop it, but we are not listening. అనేక సార్లు నువ్వు ఇక్కడ నిలబడవద్దు అని చెప్పి ఆయన స్వరం వినబడినా నువ్వు ఇక్కడ ఈ విధంగా చూడొద్దని చెప్పినా కూడా మనం లక్ష్యం పెట్టినటువంటి వారంగా ఉన్నాం. So here this written in the next word, என் ஆலோசனை இல்லாமல் என் ஆலோசனை எல்லாம் நீங்கள் தள்ளி என் கடிந்துகொள்ளுதலை வெறுத்தீர்கள். You rejected all my counsels and you hate my rebuking activities in your life. It is written, exactly written, right? 25వ వచనంలో మనం చూస్తే నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇదే సంఘటనలు ఇవే కార్యాలు మన జీవితాల్లో జరిగినాయి కదా. So you are not interested to go to God's presence. You are not interested to go to the godly man, talli, rejected, and having some activities, having some other work, having something in our life. See the exact picture of our life. చూడండి మన జీవితం ఏ విధంగా ఉందో ఊహించండి. దేవుని దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, దేవుని యొక్క మాట వినటానికి ఇంట్రెస్ట్ లేకుండా వేరే వాళ్ళ మాటలు వినటానికి ఆయన మాటను త్రోసివేసి జీవించడం అనేది మన జీవితంలో జరుగుతుంది చూసారా. Dear brothers, please understand this word. என் ஆலோசனை என் கடிந்து கொள்ளுதல். God is telling, my counsel, my rebuking. See,
చూడండి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. నేను చెప్పినటువంటి ఆలోచన మీరు వెనుక త్రోసివేశారు. నేను గద్దిస్తూ ఉండగా మీరు అసలు లోబడినటువంటి స్థితిలో ఉన్నారు చూడండి. Why? Because God knows 2021, August 15th, you will be facing this problem. So God is ready. God was spoken to you clearly, but you rejected. God was willing to spoken, but you rejected. We rejected his counsels, right? ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు 2021 సంవత్సరం ఈ స్థితి నీకు వస్తుందని దేవుడు ముందుగానే గ్రహించి, దేవుడు ముందుగానే మనల్ని గద్దించి మన యొక్క ఆలోచన చెప్తూ ఉండగా కూడా మనలో ఆయన గద్దింపుకు లోబడకుండా, ఆయన మాట వినకుండా త్రోసివేసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంది కదా ఈ రోజున. See, brothers, I read it like this. N kadindu viludal. It starts 23. N kadindu viludal. My rebuking. My spirit. N avi. My word. N word. 23. And 24. None. I called you. Then I stretched out my hand. And 25. My counsel. My rebuking. See, brothers. చూడండి సహోదరులారా, దేవుడు ఏ విధంగా మనల్ని గద్దిస్తున్నాడు. నా గద్దింపు నేను గద్దింపగా, నా ఆత్మను మీ మీద కుమ్మరించగా, నేను పిలవగా, నేను చేయి చాపగా, నేను మీకు ఆలోచన చెప్పగా, నేను మిమ్మల్ని గద్దింపగా, మీరు చేసిన పని అంతా కూడా త్రోసివేయటం, లక్ష్య పెట్టకపోవటం, లోబడకపోవటం చేశారు. So we are handling the things very properly means it exactly we are listening in before days. So if you are sorry. మనం ఈ రోజున పరిస్థితుల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము అంటే ఏదైనా ఉందంటే, అంతకు ముందు ఆయన గద్దింపు, ఆయన స్వరం విన్నాము కనుక ఈ రోజున జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము. So if you are miserable today, I ask, listen today itself. I urge you to go to God and listen his rebuking. Listen and receive his spirit and receive his word that will help you tomorrow and coming days. కాబట్టి ఈ రోజున నీవు హ్యాండిల్ చేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అంటే, ఈ రోజైనా సరే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన గద్దింపు వినండి, ఆయన ఆత్మ చేత నింపబడండి, ఆయన ఆలోచన మీరు విని ఆయన గద్దింపుకు లోబడితే రానున్న దినాల్లో దేవుడు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. See, the words 26 says, ஆகையால் நானும் உங்கள் ஆபத்து காலத்தில் நகைத்து நீங்கள் பயப்படும் காலம் வரும்போது ஆகடியம் பண்ணுவேன். It is written 26. 26వ వచనంలో, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. Why? Because you are not listening the January 1st when I called you. You are not listening January 28th I was called you. You are not listening March 15th I called you. April 1st I asked you to take a fasting, but you are not listening. That is the reason God is, this August 15th, God is telling, I am not, already I have done so much things, man. My dear woman, I was doing many things, but you are not listening, right? అయితే దేవుడు ఈ రోజున మనల్ని చూసి నవ్వుతూ అపహాస్యం చేస్తుండడానికి గల కారణం ఏంటంటే, ఆయన జనవరిలోనే నిన్ను పిలిచాడు, మనం లోబడలేదు. ఆయన ఫిబ్రవరి నెలలోనే ఉపవాసం ఉండమన్నాడు, మనం వినలేదు. ఆయన ఏప్రిల్లో మనల్ని గద్దించాడు, కానీ మనం వినలేదు కనుక ఈ రోజున ఆయన అపహాస్యం చేసేటువంటి స్థితిలో ఉన్నారు. See the verse 27, நீங்கள் பயப்படும் காரியம் புசல் போல் வரும்போது, ஆபத்து சூறாவளி போல் உங்களுக்கு நேரிடும் போதும், நெருக்கமும் இடுக்கணும் உங்கள் மேல் வரும்போதும் ஆகடையும். What are the words is written? చూడండి 27వ వచనం, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చూడండి ఏమేమి జరుగుతున్నాయో. What are the word? பயப்படும் காரியம், ஆபத்து, சூறாவளி, நெருக்கம், இடுக்கம். చూడండి ఎన్ని కార్యాలు వస్తున్నాయి. భయము, సుడిగాలి, అపాయము, కష్టము, దుఃఖము ప్రాప్తిస్తున్నటువంటివి.
The words 28. அதிகாலையில் என்னை தேடுவார்கள், என்னை காண மாட்டார்கள். Second part. ఈ యొక్క 28వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నేను వారికి కనబడకుందును. Why? Because many morning God was waiting in your bed. God was early morning. He was standing. You will come and say good morning and hear his voice. He was waiting many times. But now you are in danger. You are in abat. But now you don't have a word, right? చూడండి, ప్రతి ఉదయకాల సమయంలో ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు మెలుకు ఇచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్దామని ఎంతో ఆతృతగా ఉంటే మనం ఆయన నిర్లక్ష్యం చేసాము. ఈ రోజున మనకి భయం వచ్చినప్పుడు, సుడిగాల్లాగా అపాయం వచ్చినప్పుడు, కష్టం దుఃఖం వచ్చినప్పుడు మనం ఆయన వెతికినా కూడా కనబడని స్థితిగా ఉంది. చూసారా? God is telling in the 30th word, என் ஆலோசனை அவர்கள் விரும்பவில்லை, என் கடிந்துள்ளுதல் எல்லாம் அசட்டை பண்ணினார்கள். They are not at all listening me. 30వ వచనం, నా ఆలోచన విననల్లకపోయారు, నా గద్దింపును వారు కేవలము తృణీకరించినటువంటి వారిగానే ఉన్నారంటున్నారు. So brothers, don't this word to be in our coming days. Whatever past is past. We will not able to take the past, but coming days, be a wise woman and man. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మన జీవితాల్లో జరగకుండాలని కోరుకుందాము. గడిచిన కాలం అంతా ఏదో గడిచిపోయింది, దాని గురించి ఎత్తద్దు. ఇక నుంచి మనము ఆయనకు లోబడి ఆయన యొక్క గద్దింపుకు లోబడి ఆయన ఆలోచన మనం వినేటువంటి స్థితిలోనికి మనం వెళ్దాం. Even then God is calling in 31, எனக்கு 32 33, எனக்கு செவி கொடுக்கிறவன் எவனோ அவன் விக்கினமின்றி வாசம் பண்ணி ஆபத்துக்கு பயப்படாமல் அமைதியா இருப்பான். అయినప్పటికీ కూడా దేవుడు ఏమని బలపరుస్తున్నాడో 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చినప్పుడు భయం లేక నెమ్మదిగా ఉండును అని ప్రభు చెప్తా ఉన్నారు. బ్రదర్, యు వాంట్ నెమ్మది, యు వాంట్ அமைதியான வாழ்க்கை. బ్రదర్, సిస్టర్, యు వాంట్ టు బి ద సైలెంట్ లైఫ్. I tell you, please go and hear, seek him, hear him. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీకు నెమ్మది కలిగినటువంటి జీవితం కావాలని కోరుకుంటున్నావా? నువ్వు సురక్షితంగా జీవించాలని కోరుకుంటున్నావా? అది నీకు కావాలంటే ఒక పని చేయి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వరం విను, ఆయన మాటకు నువ్వు అంగీకరించబడు, ఆ జీవితాన్ని పొందుకుంటావు. God was spoken to Abraham after 430 years. What will be going to be happen in his generation, in his descendants, right? 430 సంవత్సరాల క్రితం తన సంతతిలోను తన ప్రజలు తన యొక్క తరమ వారిలో జరిగేటువంటి విషయాల గురించి అబ్రహాముకి ముందుగానే దేవుడు తెలియచేశాడు, తెలుసా? In our life we are not at all 70. It is more than our strength 80. But I tell you, already 50% already gone. It is exactly 10 or 20 or 5 years. Is it God not able to speak to us in our coming days? Brothers, please listen the voice of God. కాబట్టి 430 సంవత్సరాల క్రితం జరగబోయే వాటినే దేవుడు అబ్రహాముకి తెలియచేశాడంటే మన జీవితాల్లో ఒక ఆయుష్ 70 లేకపోతే 80 సంవత్సరాలు, ఆల్రెడీ 4 సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయి మిగిలిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో జరగబోయే వాటిని మనకు తెలియజేయడంటారా? మీరు దేవుడు మనకు తెలియచెప్పడంటారా ఏం జరగబోతున్నాయో? God is calling like this, எனக்கு செவி கொடுக்கிறவன் எவனோ அவன் விக்கினமின்றி மோசம் பண்ணி ஆபத்துக்கு பயப்படாமல் அமைதியா இருப்பான். చూడండి, దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, నా మాటను అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చినప్పుడు భయం లేకుండా నెమ్మదిగా ఉండగలుగుతాడని చెప్పి ప్రభు చెప్తా. We are facing so many problems today. I tell you the reason behind is nothing else. We are not listening the voice of God in last days.
మనం ఈ రోజున్న పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, గడిచిన దినాలలో ఆయన యొక్క స్వరాన్ని మనం వినకుండా, ఆయన గద్దింపును మనము లోబడకుండా ఉండడాన్ని బట్టి ఈ స్థితికొచ్చాం. The problem will come all the people, but we have a spirit of God, we have the voice of God, we have the word how to handle the situation. That's all. That is a different than other people on us. సమస్యలనేవి అందరి మనుషులకు వస్తాయి. కానీ వారికి, మనకు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసం ఏంటంటే, మనము దేవుని స్వరాన్ని వినగలిగి, దేవుని ఆత్మను కలిగి, దేవుని మాటకు లోబడితే, మనం ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతామో, వారు ఏ విధంగా హ్యాండిల్ చేయలేకపోతున్న మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం కనుగలుగుతాం. See, brothers, please hear the voice of God at least today itself. Go to Him. Accept His rebuking. Accept His pouring spirit. Accept His word. And He will be Vikinamentary Amaidiyai Valamudi. Amen. ఆమేన్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ రోజైనా సరే ఆయన యొక్క గద్దింపును వినండి, ఆయన మాటను మీరు వినండి, ఆయన ఆత్మని మీరు పొందుకోండి, ఆయన చేయి చాపుగా లక్ష్యం పెట్టండి. అప్పుడే మాత్రమే మనము సురక్షితంగాను, భయం లేకుండా నెమ్మదిగా జీవించగలుగుతాము. ఆమేన్. One word additionally. Even then, if you are making miserable, God is not neglected you, but He is telling, please come to me. Please come to my doorstep. I am hearing. I am waiting for you. ఇంకొక మాట మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పటి వరకు మీరు ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైనా సరే రండి, నా మాట అంగీకరించండి, నా గద్దింపు లోబడండి, నేను చెప్పింది మీరు వినండి, మీరు సురక్షితంగాను భయం లేకుండా నెమ్మదిగా ఉంటారని ఇప్పుడు కూడా ఛాన్స్ మనకు అనుగ్రహిస్తున్నాడు. That is the reason verse 33 is a calling. எனக்கு செவி கொடுக்கிறவன் எவனோ அவன் விக்கிரமின்றி வாசம் பண்ணி ஆபத்துக்கு பயப்படாமல் அமைதியா இருப்பான். ఈ 33వ వచనం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, వాడికి కీడు వచ్చినప్పుడు భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు అని చెప్పి ప్రభు So God is standing August 15th of 2001. He was talking about what exactly happened before these days and what is the God's expectation. And 16th of August 2021, you must be here. You must be hear His voice. Then you will have a silent and smooth life. That is the reason God is standing August 15, 2021. He is talking about the past and He is going to be talking about the future. Please understand His heart. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క హృదయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే, ఈ 2021 ఆగస్టు 15న ఆయన మన వెనకాల నిలబడి మనకు ఉపదేశిస్తూ, మన గద్దిస్తూ ఉన్నాడు అంటే, 16వ తేదీన నీవు సురక్షితంగాను భయం లేకుండా నెమ్మదిగా ఉండాలని చెప్పి మా ఫ్యూచర్ గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. గడిచిన దాని గురించి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. Amen.